అందరికీ కొత్త వీడియోకి నమస్కారం. ఈరోజు అయితే సాటర్డే. సో ఈరోజు సాటర్డే కావడం వల్ల మనకి వీక్ ఆఫ్ ఉంది. సో టెక్నికల్లీ మనకి వచ్చి నైట్ కూడా వర్క్ ఉండదు. ఈరోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బ్యాక్. మన ఊరికి వచ్చేసినాం, మంచి వాళ్ళకి వచ్చేసినాం. ఆల్మోస్ట్ 5:53 అవుతుంది. సో 7 to 8 మధ్యలో జిమ్కి వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం. సో మన ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయింది. సో ఒకవేళ చూడాలంటే పోయి చూసి. టైం ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. సో జిమ్ టైం అయిపోయింది ఆల్రెడీ. ఇంకో 1 hour 1.5 hour జిమ్ ఓపెన్ ఉంటుంది. సో రెగ్యులర్గా మనం కార్నేజ్ వాడతాం. సో ఈరోజు ఫర్ ఎ చేంజ్ ఇది రిప్డ్ అప్ న్యూట్రిషన్ది కాంకర్ ఇది ట్రై చేద్దాం. సో దీని కిక్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు, దీని ఫోకస్ కూడా ఎట్లా ఉంటుందో తెలియదు. సో ఇట్ రైట్. సో ఇంకొంచెం చలో ప్రీ వర్కౌట్ తీసుకొని కొన్ని సాంగ్స్ అంటూ జోన్లోకి వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ స్టార్ట్ అవుతాం. ప్రీ వర్కౌట్ ఆల్రెడీ కిక్ ఇస్తుంది. సో పైకి వెళ్ళిపోయి జిమ్ వర్కౌట్ చెస్ట్ ఇంకా బ్యాక్ ఉంది, చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ చేసుకుందాం. వర్కౌట్ కంప్లీట్ అయిపోయాక కలుస్తాం. చలో బాయ్. Get
జస్ట్ అండ్ బ్యాక్. వర్కౌట్ అయిపోగానే సీదా ఇంటికి వచ్చేసిన. ఆకలి అవుతుంది, చాలా ఆకలి అవుతుంది. సో 2 రోటీస్, కొంచెం ఇంట్లో వండిన చికెన్ కర్రీ ఇది తినేసి ఒక వీడియో ఉంది ఎడిట్ చేయడానికి. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని బయట వాకింగ్కి వెళ్దాం. ఇది స్టెప్స్ కంప్లీట్ చేయలే ఇంకా. సో తినేసి వీడియో ఎడిటింగ్ అయిపోయాక స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో డన్ విత్ ద వర్క్. పోయి స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాను. పోదామా? మీలో చాలామందికి నా వీడియోస్ బోరింగ్గా అనిపించచ్చు, రిపీటెడ్గా అనిపించచ్చు. ఎందుకంటే నేను రోజు చేసేది ఒకటే, లేస్తా, నా పని నేను చేసుకుంటా, జిమ్కి వెళ్తా, కుకింగ్ చేస్తా. మీ డిసిప్లిన్ అంటే ఇదే, లైక్ డూయింగ్ ద థింగ్స్ ఆన్ ఎ రిపీట్ మోడ్. చేస్తూ చేస్తూ నాకు కూడా బోర్ కొడుతుంది, నాకు కూడా అనిపిస్తుంది అది ఏంది ఇది అని. బట్ ఐ నెవర్ స్టాప్ డూయింగ్ ఎవ్రీడే. ప్రతి ఒక్క రోజు చేయాలని అనిపించినా, చేయాలని అనిపించకపోయినా పక్కా అదే చేస్తా. కోర్స్ ఇప్పుడు నేను ఆ పని చేయలేదంటే ఆ ఫీలింగ్ కంటే ఆ పని చేయకపోతే మళ్ళీ దాని రిగ్రెట్ చాలా ఎక్కువ ఉంటుంది నాకు. ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్, ఐ డోంట్ యాక్ట్ ఆన్ ఇట్. బేసికలీ చేయాలన్నా చేయాలని లేకున్నా ఫీలింగ్స్ మీద నేను యాక్ట్ చేయను. ఇది చేయాలా ఇప్పుడు అనే ఫీలింగ్ కంటే నేను ఇది చేయగలను, నాకు ఇది దొరుకుతుంది ఈరోజు చేయడానికి అన్న ఒక ఫీలింగ్ బెటర్. దీంతో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. మీకు ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ వదిలేయండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్.